మనోరంజన్ కోర్టుకు నేను లోకల్ డౌన్ చేసుకోండి నరేందర్ గారు ఇంకా ఇతర సోదరులందరూ కూడా ఈ రోజు అడ్వకేట్స్ మరి నాతో పాటు మిగతా క్లయింట్స్ కూడా హాజరవడం జరిగింది. ఏప్రిల్ 25, 26 రోజులలో పీక్ స్టేజ్ లో కరోనా ఉండే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా తోటి పెద్ద ఎత్తున సఫర్ అవుతున్నటువంటి పేదల కోసం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి అని మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తే దీక్ష చేస్తే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు నా మీద మరి ఆనాటి ఎన్ఎస్సీఐ అధ్యక్షుడు ఈనాటి ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మీద మా ఎన్ఎస్సీఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు అభిజిత్ మీద ఇంకా మిగతా సోదరుల మీద మరి మేమేదో కరోనాను వ్యాప్తి చేస్తున్నామని ఉల్టా తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. మేమేమో కరోనా టైంలో ఇల్లు చూసినాము, గడప గడప తిరిగినాము, కష్టాలు చూసినాము. పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో పోతే లక్షలలో ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది, వేల మంది చనిపోతున్నారు. కాబట్టి కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని మేము డిమాండ్ చేస్తే ఉల్టా మా మీదనే ఆ కరోనాను వ్యాప్తి చేస్తున్న కానీ మరి ఉల్టా కేసు పెట్టడం జరిగింది. దానికోసం ఈ రోజు అటెండ్ అవ్వడం జరిగింది. మీరు చూస్తా ఉన్నారు, మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లో ఆ రోజు కరోనా వ్యాధి నుంచి పేదవాళ్ళను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీలో ప్రజల యొక్క డిమాండ్, ప్రజల యొక్క అవస్థలు చూసి మేము ఆనాడు పోరాటం చేయడం జరిగింది. మనోరంజన్ కోర్టుకు నేను లోకల్ డౌన్ చేసుకోండి మా ఎన్ఎస్సీ సోదరులు మన కృష్ణగౌడ అదేవిధంగా నరేందర్ గారు ఇంకా ఇతర సోదరులందరూ కూడా ఈ రోజు అడ్వకేట్స్ మరి నాతో పాటు మిగతా క్లయింట్స్ కూడా హాజరవడం జరిగింది. ఏప్రిల్ 25, 26 రోజులలో పీక్ స్టేజ్ లో కరోనా ఉండే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా తోటి పెద్ద ఎత్తున సఫర్ అవుతున్నటువంటి పేదల కోసం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి అని మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తే దీక్ష చేస్తే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు నా మీద మరి ఆనాటి ఎన్ఎస్సీఐ అధ్యక్షుడు ఈనాటి ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మీద మా ఎన్ఎస్సీఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు అభిజిత్ మీద ఇంకా మిగతా సోదరుల మీద మరి మేమేదో కరోనాను వ్యాప్తి చేస్తున్నామని ఉల్టా తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. మేమేమో కరోనా టైంలో ఇల్లు చూసినాము, గడప గడప తిరిగినాము, కష్టాలు చూసినాము. పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో పోతే లక్షలలో ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది, వేల మంది చనిపోతున్నారు. కాబట్టి కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని మేము డిమాండ్ చేస్తే ఉల్టా మా మీదనే ఆ కరోనాను వ్యాప్తి చేస్తున్న కానీ మరి ఉల్టా కేసు పెట్టడం జరిగింది. దానికోసం ఈ రోజు అటెండ్ అవ్వడం జరిగింది. మీరు చూస్తా ఉన్నారు, మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లో ఆ రోజు కరోనా వ్యాధి నుంచి పేదవాళ్ళను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీలో ప్రజల యొక్క డిమాండ్, ప్రజల యొక్క అవస్థలు చూసి మేము